చేపల పులుసు అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారండి, కానీ పర్ఫెక్ట్గా చేయడం మాత్రమే చాలా మందికి రాదు. అలాంటి వారి కోసమే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ షేర్ చేసుకుంటూ ఈ చేపల కర్రీని మీతో షేర్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. బిగినర్స్ నుంచి బ్యాచిలర్స్ వరకు ఎవరైనా కానీ ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక కడాయిలోకి కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకొని పావు స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర, మెంతులు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని పొడవుగా కట్ చేసుకున్న టొమాటో, ఎర్రగడ్డ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ చిన్నవి 2 టొమాటోలు, చిన్నవి 2 ఎర్రగడ్డలు అయితే వేస్తున్నాను. క్వాంటిటీ వైజ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి. టొమాటో బాగా మెత్తబడి మనకి ఆనియన్స్ అనేటివి బాగా మగ్గే వరకు అయితే మనం ఫ్రై చేసుకుంటూ మగ్గించుకోవాలి. ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందే నానబెట్టుకున్న అరగంట పాటు నానబెట్టుకోండి. చింతపండు అనేది మనకి మినిమం హాఫ్ అన్ అవర్ వరకు అయితే నానాలి. మనం ముందే నానబెట్టుకున్న చింతపండుని అయితే ఈ విధంగా రసం తీసుకొని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ మనకి చేపల పులుసు కొంచెం పుల్లగా ఉంటేనే చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే చింతపండు అనేది నానబెట్టుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చింతపండు మొత్తం పులుసు కూడా వేసేసుకోండి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకున్న తర్వాత 1 కప్పు వరకు వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ తగినంత కల్లుప్పు అయితే యాడ్ చేసుకోండి. కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి. మనము సరిపోకపోతే లాస్ట్లో సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కల్లుప్పు వేసాం కదా, ఉప్పు కరిగే వరకు అయితే ఒక 2 నిమిషాలు మంచిగా కలుపుకోండి. ఈ విధంగా మనకి చింతపండు రసం ఉడికేటప్పుడు కారం అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 4 నుంచి 5 స్పూన్ల వరకు అయితే యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ తక్కువైతే మళ్ళీ చూసి యాడ్ చేసుకోండి. నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్తో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో. లాస్ట్లో ఒక మసాలా చెప్తాను, ఆ మసాలాని అస్సలు మిస్ అవ్వకండి. మనకి చేపల పులుసు ఆ మసాలాతోనే టేస్ట్ అనేది చాలా బాగుంది. తర్వాత కారం అనేది వేసుకున్న తర్వాత ఇంకో 2 సార్లు మంచిగా కలిపెట్టుకొని ఈ విధంగా మనం చేప ముక్కల్ని మంచిగా క్లీన్ చేసుకున్నట్టయితే వేసుకోవాలి. మనము ఎప్పుడైనా చేప వాష్ చేసేటప్పుడు నిమ్మకాయ, పసుపు వేసుకొని క్లీన్ చేసుకున్నట్టయితే మనకి చేపల నుంచి నీసు వాసన అయితే రాకుండా ఉంటుంది. ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని అయితే పులుసులోకి వేసేసుకోండి. ఈ విధంగా అన్నీ కూడా సపరేట్గా ఒక్కొక్కటి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం కూడా ఒక్కసారి మనము గెడిటతో ఈ ఒక్కసారి మాత్రమే కలబెట్టాలి. ఎందుకంటే మనము మళ్ళీ గడిట అనేది యూజ్ చేయము, ఎందుకంటే ముక్కలు అనేది విరిగిపోతాయి. ఇప్పుడు నేను చెప్పిన సీక్రెట్ మసాలా అయితే చేసుకుందాం పదండి. ఫస్ట్ మిక్సీ జార్లోకి ఒక 2 స్పూన్ వరకు ధనియాలు, ఒక 2 తెల్లబాయలు, అలానే ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు, పావు స్పూన్ వరకు మెంతులు అనేది యాడ్ చేసుకోండి. అంటే ఆవాల కన్నా కొంచెం తక్కువ మెంతులు అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తటి పౌడర్లా కాకుండా కచ్చా పచ్చగా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టేసుకొని చూసారా మనకి చేపల పులుసు అనేది మంచిగా ఉడుకుతుంది. నేను చూసుకుంటే నాకు సాల్ట్ అండ్ కారం అయితే అంటే ఉప్పు కారం అనేది కొంచెం తక్కువైంది, నేను మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఏమైనా తక్కువైతే ఈ స్టేజ్లోనే మీరు ఉప్పు కారం అనేది తక్కువైతే ఒకసారి చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు వేసుకున్న తర్వాత గడిటతో కాకుండా ఒకసారి ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే మంచిగా కూడా మొత్తం కలిసే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని 1 స్పూన్ వరకు అయితే వేసుకున్నాం, అంటే కొంచెం తక్కువ, ఒక పావు స్పూన్ కన్నా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్రెష్ మసాలా వేసుకున్న తర్వాత కూడా ఒక 2 నిమిషాలు ఈ విధంగా మంచిగా కలుపుతూ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ముక్కలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. చూసారా మనకి ముక్కలు అనేది ఎక్కడ విరిగిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా ఉడుకుతుందో. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి క్వాంటిటీ, కొంచెం అంత క్వాంటిటీ ఆవాలు, మెంతుల పొడి అయితే వేసుకోండి. ఇంతేనండి. లాస్ట్లో చేప ఉడికిన తర్వాత కొత్తిమీరతో వేసుకొని గార్నిష్ చేసుకున్నారంటే మనకి ఎంతో సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే పక్కా ట్రై చేయండి. నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ట్రై చేయండి. వాయిస్ బాగాలేదు, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఈ విధంగా నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే యూజ్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈసారి ఎవరైనా చేపల పులుసు చేయాలనుకుంటే ఈ వీడియో చూసి అయితే ట్రై చేసేయండి. చేపల పులుసు రాని వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. అలానే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాల్సి ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ రెసిపీ చేయడానికైతే ట్రై చేస్తాను. అలానే మన ఛానల్లో ఎన్నో కుకింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి. 1K+ అయినప్పుడు మనము
ఇప్పుడు 1K ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నాము. ఈ జర్నీ ఇంత దూరం రావడం అయితే మీ సపోర్ట్ వల్ల. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. త్వరలోనే 2K సబ్స్క్రైబర్స్కి అయితే మనం నెక్స్ట్ మైల్ స్టోన్కి అయితే వెళ్దాము. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాల్సిన ఒకటి కామెంట్ చేయండి. నెక్స్ట్ సండే అయితే మనము ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలనేది కూడా చూసేద్దాము. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ సండే ఫిష్ ఫ్రై రెసిపీ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్.